నమస్కారం మిత్రులారా, మనందరం ఒక మాట విన్నాం. శివుడి మూడవ కన్ను తెరుచుకుంటే నాశనం జరుగుతుంది అని. ఈ మాట వింటేనే మనసులో ఒక భయం పుడుతుంది. కోపంతో మండుతున్న శివుడు, అగ్నిలా వెలువడే మూడవ కన్ను, అన్నీ కరిగిపోతున్న దృశ్యం. కాని నిజంగా శివుడి మూడవ కన్ను అంటే కేవలం నాశనమేనా? లేదా దాని వెనుక మనం అర్థం చేసుకోని మరొక లోతైన దైవ అర్థముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథలో కాదు, శివతత్వంలో ఉంది. శివుడు అంటే కోపానికి ప్రతీక కాదు. ఆయన ప్రశాంతతకు రూపం, ధ్యానానికి ప్రతీక, కాలానికి అతీతుడు. అయితే అలాంటి శివుడికి నాశనం చేసే కన్ను ఎందుకు అవసరం? ముందుగా శివుడి రెండు కన్నుల గురించి ఆలోచిద్దాం. శివుడి కుడి కన్ను సూర్యుడిగా చెప్పబడుతుంది. ఎడమ కన్ను చంద్రుడిగా చెప్పబడుతుంది. సూర్యుడు అంటే క్రియ, చంద్రుడు అంటే శాంతి. ఈ రెండు కన్నులు ఈ ప్రపంచాన్ని నడిపించే సాధారణ దృష్టిని సూచిస్తాయి. కాని మూడవ కన్ను? అది ఈ లోకాన్ని చూసే కన్ను కాదు. అది సత్యాన్ని చూసే కన్ను. అది బాహ్య ప్రపంచాన్ని కాదు, లోపలి అసత్యాన్ని కాల్చే కన్ను. అందుకే మూడవ కన్ను నుదుటిపై ఉంది. హృదయంలో కాదు, చేతుల్లో కాదు. అది ఆలోచనల పుట్టుక స్థానం, అహంకారానికి కేంద్రం. శివుడి మూడవ కన్ను తెరుచుకోవడమంటే ఆయనకు కోపం వచ్చినట్లు కాదు. అది అసత్యం హద్దు దాటినప్పుడు జరిగే ప్రక్రియ. ఒకసారి కామదేవుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించాడు. అది ప్రేమ కాదు, అది బాధ్యత లేకపోవడం, సృష్టి సమతుల్యతను చెడగొట్టడం. అప్పుడే శివుడి మూడవ కన్ను తెరుచుకుంది. కాముడు దహనం అయ్యాడు. ఇది వినగానే మనకు అనిపిస్తుంది, శివుడు ఎంత కోపంగా ఉన్నాడు అని. కాని ఇది శిక్ష కాదు, ఇది ఒక నియమం. ధ్యానం అంటే లోకాన్ని వదిలేయడం కాదు, లోకాన్ని సరిగ్గా నిలబెట్టే స్థితి. ఆ స్థితిని భంగం చేస్తే అది సృష్టినే ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే శివుడి మూడవ కన్ను వ్యక్తిని కాదు, తప్పును కాల్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శివుడి మూడవ కన్ను తెరుచుకున్న ప్రతిసారి లోకం నాశనం కాలేదు. అది తెరుచుకున్న ప్రతిసారీ ఏదో ఒక భారం తొలగిపోయింది. అహంకారం కాలిపోయింది, అసత్యం కాలిపోయింది. ఇది నాశనం కాదు, ఇది శుద్ధి. మనకి నాశనం అనిపించేది వాస్తవానికి మార్పు మాత్రమే. పాతది తొలగపోతేనే కొత్తది జన్మిస్తుంది. శివుడు సంహారకుడిగా పిలవబడతాడు. కాని ఆయన చేసే సంహారం సృష్టికి దారివేసే సంహారం. విత్తనం మొలకెత్తాలంటే ముందుగా పాత పొర కరిగిపోవాలి. అదే విధంగా సత్యం బయటపడాలంటే అసత్యం కాలిపోవాలి. అదే మూడవ కన్ను పని. ఇక్కడే భయానికి భక్తికి మధ్య వివేచన రావాలి. శివుడి మూడవ కన్ను భక్తుడిని భయపెట్టడానికి కాదు, భక్తుడిని రక్షించడానికి. అది తెరుచుకుంటే నిజంగా నాశనం జరిగేది ఎవరికంటే? అహంకారం ఉన్నవారికి, అధర్మంలో నిలిచినవారికి, సత్యాన్ని తట్టుకోలేనివారికి. ధర్మంలో ఉన్నవారికి శివుడి మూడవ కన్ను భయం కాదు, అది ఆశ. ఎందుకంటే అది లోకాన్ని కాపాడే శక్తి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనలో మూడవ కన్ను ఉందా? పురాణాలు చెబుతాయి, మనలో కూడా జ్ఞాన దృష్టి ఉంది. కాని అది తెరుచుకోవాలంటే అహంకారం తగ్గాలి, లోభం తగ్గాలి, అసత్యం తగ్గాలి. శివుడి మూడవ కన్ను బయట మాత్రమే కాదు, అది ఒక సందేశం. సత్యం ముందు ఏదీ నిలబడదు. అందుకే శివుడి మూడవ కన్ను తెరుచుకుంటే నాశనం జరగదు, అసత్యం మాత్రమే నశిస్తుంది. మిత్రులారా, శివుడిని కోపానికి రూపంగా కాకుండా న్యాయానికి ప్రతీకగా చూడాలి. మూడవ కన్నును భయంగా కాదు, సత్యంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు శివతత్వం మనకి భయాన్ని కాదు, మార్గాన్ని చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన శివ తత్వ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.